యెహోషువ జైత్ర యాత్ర మనం ధ్యానిస్తూ యోర్దాను ఏకరాశిగా నిలవటం, అఖండమైన విజయాన్ని ఇశ్రాయేలీయులు పొందుకోవటం, ఆ తర్వాత మహా గొప్ప పట్టణమైన యెరికో మీదకి ఇశ్రాయేలీయులు వెళ్ళటం, అక్కడ కూడా గొప్ప విజయాన్ని, మానవ భాషలో చెప్పాలంటే చారిత్రాత్మకమైన విజయాన్ని యెరికో పట్టణం మీద ఇశ్రాయేలు ప్రజలు పొందుకున్నారు. ఆ తర్వాత బహు చిన్న పట్టణంగా పిలువబడుతున్న హాయి పట్టణం మీదకి ఇశ్రాయేలీయులు యుద్ధానికి వెళ్ళారు. హాయి పట్టణం మీద ఇశ్రాయేలీయులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు నేను అనుకుంటా అప్పుడప్పుడు, యెరికో మహా గొప్ప పట్టణాన్నే ఇంత అవలీలగా గెలిచాం కదా, హాయి పట్టణం మన ముందు ఎంత హాయిగా దాని మీద మనం యుద్ధం చేయొచ్చు, అవలీలగా వారిని ఓడించవచ్చని బహు ఆతృతతో ఆ పట్టణం మీద యుద్ధానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, దైవజనుడైన యెహోషువ ఏం చేశాడు రండి ఒకసారి ధ్యానించుదాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం నేను చదువుతాను, నాతో కలిసి అందరూ ఈ మాటలు చెప్పండి. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి, కానీ వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి. చివరి మాట, కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయాను. 6-7 వచనాలు. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీయుల పెద్దలను సాయంకాలము వరకు యెహోవా మందసముని ఎదుట నేల మీద ముఖము మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా, రైట్, హాయి మీద మనం గెలవచ్చు అనుకున్నారు. కానీ విచిత్రం ఏంటంటే యెహోషువ నాయకత్వంలో జైత్ర యాత్ర పరంపర కొనసాగుతూ ఉంటే ఆ జైత్ర యాత్రలో ఒక అపశృతి. యెహోషువ జీవితంలో మొట్టమొదటి అపజయమే కాదు, కొంతమంది ఇశ్రాయేలు సైనికులు చంపబడి వారి గుండెలు కరిగిపోయాయట. గడిచిన అధ్యాయాల్లో గడిచిన వచనాల్లో చూసేది ఏంటంటే, ఇశ్రాయేలీయులను గూర్చిన వార్త విని అన్య ప్రజల గుండెలు కరిగిపోతే, విచిత్రం ఇక్కడికి వచ్చేసరికి ఇశ్రాయేలు ప్రజల గుండెలే కరిగిపోయి బాధాకరమైన సంగతి. మేబీ యెహోషువకు 80 సంవత్సరాలు పైబడి ఉండొచ్చు. 80 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధుడు, అలాగే ఇశ్రాయేలు పెద్దలు మందసం ఎదుట మోకాళ్ళుని ముఖాన్ని నేల మీద మోపి బట్టలు చింపుకొని నెత్తి మీద ధూళి పోసుకొని ఏడుస్తున్నారు. అయ్యో ప్రభువా, మేమెందుకు ఓడిపోయాం? ఓడిపోవటానికి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావా? అపజయానికి, శత్రువుల చేతికి మమ్మల్ని అప్పగించడానికి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావా? ఎందుకు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావు? మా జీవితంలో ఎలాంటి అపజయం ఎందుకు కలిగింది? బట్టలు చింపుకొని నెత్తి మీద ధూళి పోసుకొని గుండె లవిసేలాగా ఏడుస్తున్నారు. ఈ ఉదయకాలం వాక్యం వింటున్న దైవజన్మ, నీ జీవిత యాత్రలో కూడా ఒకవేళ ఈ ఉదయం ఆరాధనకు వచ్చిన నీ బ్రతుకులో, కుటుంబంలో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ, ఆత్మీయ విషయంలో కానీ, గడిచిన దినాల్లో జైత్రయాత్ర కొనసాగించిన నీ భక్తి జీవితంలో, నీ కుటుంబ జీవితంలో ఓ తెలియని అపశృతి, ఓ తెలియని అపజయం నువ్వు అనుభవిస్తూ ఉంటే, యెహోషువ లాగా, ఇశ్రాయేలు ప్రజల్లాగా, దేవా మేమెందుకు ఓడిపోయాం? ఓడిపోవటానికి మమ్మల్ని పిలిచావా? శత్రువుల చేతికి అప్పగించడానికి మమ్మల్ని పిలిచావా? ఎందుకు మా బ్రతుకులో ఈ ఓటమిని మేము అనుభవిస్తున్నాం? పిల్లల విషయంలో ఓటమి, ఆర్థిక విషయాల్లో ఓటమి, ఆరోగ్య విషయంలో ఓటమి, ఈ కోణం కాదు, ఆ కోణం కాదు, ఏ కోణంలో చూసినా దేవా ఎందుకు మేము ఓడిపోయాం? యెహోషువ ఏడ్చినట్లు, ఇశ్రాయేలు ప్రజలు కన్నీళ్లు కార్చినట్లు ఒకవేళ
నీ బ్రతుకుల్లో కూడా కన్నీళ్లు కారుస్తూ ఈ ఆరాధనకు వచ్చావేమో, దేవుడు మనతో మాట్లాడబోతున్న సంగతి. యెహోషువ ఓడిపోయినప్పుడు మందసం ఎదుట మోకరించి ఏడుస్తున్నాడు. దేవా, మేము ఎందుకు ఓడిపోయాం? మా ఓటమి కలిగిన కారణం ఏంటి? నిజమే, యోర్దాను లాంటి ఆ మహా గొప్ప నదిని ఏకరాశిగా నిలిపిన ఇశ్రాయేలీలు, యెరికో లాంటి మహాపట్టణాన్ని అవలేలగా జయించగలిగిన ఇశ్రాయేలీలు ఈ చిన్న పట్టణం మీద ఎందుకు ఓడిపోయారు? 4 కారణాలు చెప్తాను. ఒకవేళ నీ బ్రతుకులో నీ ఓటమికి కూడా ఈ 4 కారణాల్లో ఏదైనా కారణం ఉంటే సరిదిద్దుకోవటానికి ప్రయత్నం చేయాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. మొదటిగా, హాయి పట్టణం మీద వీళ్ళు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ప్రణాళిక లేకుండా వాళ్ళు బయలుదేరారు. యెరికో మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక ప్రణాళిక. మొదటి రోజు ఎలా తిరగాలి, రెండో రోజు ఎలా తిరగాలి, మూడో రోజు ఎలా తిరగాలి, 6వ రోజు వరకు ఎలా తిరగాలి, 7వ రోజు 7 పర్యాయాలు, ఒక ప్రణాళిక వాళ్ళకుంది. అట్ దట్ సేమ్ టైం యోర్దాను ఏకరాశిగా నిలిచేటప్పుడు కూడా ఒక ప్రణాళిక వాళ్ళ జీవితంలో ఉంది. కానీ ఎందుకో విచిత్రం ఏంటంటే, హాయి పట్టణం మీద వాళ్ళు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక ప్రణాళిక రచించినట్లు కానీ, వ్యూహ ప్రకారంగా వారు అడుగులు వేసినట్లు కానీ ఎక్కడ లేఖనాల్లో మనం చూడం. ఎందుకు వాళ్ళు అలా చేశారో చెప్పంటారా? అరే, యెరికో పట్టణాన్ని జయించిన మనకి హాయి ఆఫ్టర్ ఆల్. యోర్దాను ఏకరాశిగా నిలిపిన మన బ్రతుకులో ఈ హాయి ప్రజలు ఆఫ్టర్ ఆల్, వాళ్ళు మన ముందెంత అని లెక్కలేని తనంతో, మితిమీరిన విశ్వాసంతో, మరోసారి ఈ మాట చెప్తాను, లెక్కలేని తనంతో, మితిమీరిన విశ్వాసంతో వాళ్ళు అడుగులు వేయటాన్ని బట్టే దైవజనమ చిన్న పట్టణం మీద పెద్ద ప్రజలు ఓడిపోవటం ప్రారంభించారు. నీ జీవితంలో కూడా ఎప్పుడు మితిమీరిన విశ్వాసం కానీ, లెక్కలేని తనం కానీ, ఈ సమస్య ఎంత ఆఫ్టర్ ఆల్, వీళ్ళెంత ఆఫ్టర్ ఆల్, నేను అనుభవిస్తున్న ఈ ఇబ్బంది ఎంత ఆఫ్టర్ ఆల్, నేను పరిష్కరించగలనని మితిమీరిన విశ్వాసం, లెక్కలేని తనం ఎప్పుడైతే నీ జీవితంలో పరిపాలన చేయటం ప్రారంభిస్తుందో దైవజనమ, ఆ రోజే ఆ క్షణమే నీ ఓటమి ప్రారంభమవుతుంది అన్న సంగతి గ్రహించు. చాలాసార్లు చదువుకునే పిల్లలు ఉన్నారు కదా, ఒరే చదువుకోరా అని అన్నావు అనుకోండి, వాడు అంటాడు, మమ్మీ ఇది నాకు అవలేలుగా వచ్చు మమ్మీ, ఏం నాకు పెద్ద అవసరం లేదు మమ్మీ అని. చదువుకునే బిడ్డలు, ఎగ్జామ్ రాసే బిడ్డలు కొన్నిసార్లు లెక్కలేని తనంతో అవలేలుగా ఇదెంత ఆఫ్టర్ ఆల్ అని అంటారు. చూసారా, ఎప్పుడైతే లెక్కలేని తనంతో మనం అడిగి వేస్తామో అప్పుడే మనం ఓడిపోవటం ప్రారంభిస్తాం. నా సేవా జీవితంలో దైవ సేవకునిగా 23 సంవత్సరాల నుండి దేవుని సేవ జరిగిస్తున్న నా జీవితంలో నా అనుభవం చెప్తాను. ఏ రోజు వేదిక దగ్గర వాక్యం చెప్పడానికి నిలవబడినా తల్లి పిల్లలకు మాటలు నేర్పుతుంది కదా, ఆ పిల్లోడు తల్లి దగ్గర మాటలు నేర్చుకుంటాడు కదా. దేవుని సన్నిధిలో టిల్ డేట్, ఈ రాత్రి వరకు, దేవా రేపు ఆదివారం మీ సముఖంలో నిలవబడబోతున్నాను, ఏం మాట్లాడాలో నాకు తెలియచేయవా? ప్రజలు ఆశతో వస్తారా, ఆకలితో వస్తారు. నా అనుభవాలలో నుంచి బయలుదేరిన మాటలు నేను ఇవ్వకూడదు, నా తెలివిలో నుంచి ఉత్పన్నమైన మాటలు నేను ఇవ్వకూడదు. నేను చెప్పాలి, నేను ఉద్రేకపడిన మాటలు ప్రజలకు తెలియచేయకూడదు. నీవేం చెప్పాలనుకుంటున్నావో నాతో మాట్లాడాయని చనుబాలు తాగే పసిబిడ్డ తల్లి పాల కొరకు తహతహలాడుతున్నట్లు దేవుడు ప్రజలతో ఏం మాట్లాడాలని ఆశపడుతున్నారో గడిచిన రాత్రి వరకు దేవుని సన్నిధిలో ఎదురు చూస్తా. ఎందుకో చెప్పమంటారా? ఈ ప్రసంగాలు మనకు రానివా? ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు బట్టి ఎన్ని ప్రసంగాలు చేయలేదు. లెక్కలేని తనంతో స్టేజి ఎక్కితే దేవుడు నా సిగ్గుదేస్తాడన్న సంగతి నాకు తెలుసు. మాటలు రాని మోగోడుగా దేవుడు మారుస్తాడు అన్న సంగతి నాకు తెలుసు. ఎందుకంటే నేను ఆరాధించే దేవుని గుణం నరుల ఖాళీ సత్తువ మీద ఆయన ఆధారపడేవాడు కాదు. గుర్రాల బలమయందు, రథాల బలమయందు ఆయన ఆనందించేవాడు కాదు. ఏ మనుషుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి
ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఉంటారో వారి యందు ఆనందించే దేవుడు ఆయన. వారి మీద తన కృపను కుమ్మరించే దేవుడు ఆయన. దైవజనమ, జీవితంలో ఎప్పుడైనా ఏదైనా సమస్య ఎదురైతే లెక్కలేని తనంతో ప్రవర్తించకు, మితిమీరిన విశ్వాసంతో ప్రవర్తించకు. నిన్నటి జయం, మొన్నటి జయం, ఈనాడు నీ తల మీద నీ కళ్ళు నెత్తి మీదకి ఎక్కేటట్లుగా పొరపాటు నువ్వు ప్రయత్నం చేయకు. నిన్న గెలిచావు నిజమే, మొన్న గెలిచావు నిజమే. ఈ రోజు గెలవాలంటే ఈ రోజు కావలసిన కృప ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో పొందుకోవలసిందే. ఈరోజు గెలిచావు, రేపు గెలవాలా? అరే నిన్న గెలిచావండి, ఈరోజు ఎందుకు గెలవం? మితిమీరిన విశ్వాసంతో భక్తి జీవితంలో ఎప్పుడు మనం కొనసాగకూడదు. అందుకనే నేను ఇష్టపడే మాటల్లో నాకు బహుప్రియమైన మాట, నిలిచి ఉన్నవాడు తాను పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. విన్నరా? నిలిచి ఉన్నవాడు తాను పడిపోకుండా, చెప్పండి, జాగ్రత్తగా వాడు చూసుకోవాలి లేఖనం అంటుంది. ఎందుకు ఈ హాయి పట్టణం మీద ఇశ్రాయేలీలు ఓడిపోయారంటే, ఈ చిన్నది నన్నేం చేస్తుంది, ఈ చిన్నది మమ్మల్ని ఏం చేస్తుంది, మేము ఎరుకోనో ఓడించినటువంటి వాళ్ళం, ఈ చిన్నది మమ్మల్ని ఏం చేస్తుంది, లెక్కలేని తనంతో వెళ్ళారు కదా. అనేక మంది భక్తుల జీవితాల్లో ఈ చిన్న పాపం నన్నేం చేస్తుంది, ఈ చిన్న శోధన నన్నేం చేస్తుంది, ఈ చిన్న అపవిత్రత నన్నేం చేస్తుందని కొన్ని పాపాలకు చిన్నవి అని పేరు పెడతాం. విచిత్రం ఏంటో తెలుసా? చిన్న నిప్పు పెద్ద అడవిని తగలబెట్టినట్లుగా, పులిసిన పిండి కొంచెం ముద్దంతా చెరిపివేసినట్లుగా, ఏది చిన్నదని లెక్కలేని తనంతో వెళ్తావో ఆ చిన్నదే, ఆ చిన్న బలహీనతే, ఆ చిన్న లోపమే, ఆ చిన్న అపవిత్రతే బలాఢ్యురాలైన నిన్ను, బలాఢ్యుడైన నిన్ను, బలమైన నీ ఆత్మీయ స్థితిని కుప్పకూలుస్తుందన్న సంగతి గ్రహించు. తమ్ముడు, నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు, యేసయ్య ప్రశస్తమైన రక్తంతో నువ్వు కడగబడ్డావు. మరలా వాళ్ళతో ఎందుకు తిరుగుతున్నావు? ఒకప్పుడు నువ్వు తాగుబోతు కదా, త్రాగుడు అలవాటు నీకు ఉండేది కదా, మరలా వాళ్ళతో ఎందుకు నువ్వు స్నేహం చేస్తున్నావు, నీ పాత స్నేహితులతో అని అన్నావు అనుకోండి. కొంతమందికి ఓవర్ కాన్ఫిడెన్స్, అన్నయ్య నాకు సెల్ఫ్ కంట్రోల్ చాలా ఎక్కువ అన్నయ్య. ఏం ఎక్కువ? సెల్ఫ్ కంట్రోల్ చాలా ఎక్కువ అన్నయ్య. సంవత్సరం బట్టి వాళ్ళతో తిరుగుతున్నాను అన్నయ్య. చాలాసార్లు వాళ్ళు నా ముందు మందు తాగారు అన్నయ్య. నేను వాళ్ళ ముందు నాకెంత సెల్ఫ్ కంట్రోల్ ఉందో రుజువు చేసుకోవటానికి వాళ్ళు మందు తాగితే నేను థమ్సప్ తాగాను అన్నయ్య. అంత విల్ పవర్, అంత కంట్రోల్ పవర్ ఉందని చెప్పి సంవత్సరం ఉన్నారు. నిజమే, మోసపోకుడి. అయ్యో, ఏం అంత మెల్లిగా చెప్తున్నారు? మీకేమైందమ్మా? మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని, దేవుని వాక్యం ఏనాటికి నిరర్ధకం కాదు కదా. వాళ్ళతో స్నేహం చేస్తే నాకేమైద్ది? వాళ్ళు తాగుబోతులు అయి ఉండొచ్చు, నేను తాగనగా. అరే వాళ్ళు పోసుకోలు ముచ్చట్లు మాట్లాడేవాళ్ళు, వాళ్ళతో స్నేహం చేస్తే ఏమైద్ది? నేను మాట్లాడనుగా. వాళ్ళు అక్కడ మాట ఇక్కడ ఇలాంటి మాటలు ఆయన వాళ్ళతో కలిసి స్నేహం చేస్తే నాకేమైద్ది? నేను అలా మాట్లాడను కదా. ఆ మితిమీరిన విశ్వాసమే, ఈ చిన్నది నన్నేం చేస్తుందని ఆ లెక్కలేని తనమే. దైవజనమా, గొప్ప విశ్వాస వీరురాలైన నిన్ను, గొప్ప విశ్వాస వీరుడైన నిన్ను నేలకు కూలుస్తుందన్న సంగతి జాగ్రత్త గ్రహించు. పెద్ద పెద్ద విశ్వాసుల్ని పెద్ద పెద్ద పాపాలు పడేయండి. వినండి బాగా, ఇక్కడ పెద్ద పెద్ద విశ్వాసుల్ని, బలమైన విశ్వాసుల్ని పెద్ద పెద్ద పాపాలు పడేయు, చిన్న చిన్న పాపాలే పడేస్తాయి. అందుకని హెబ్రీ గ్రంథంలో అంటాడు కదా, సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచి అని చూస్తావను. చిన్న చిన్నవే సంఘానికి మనల్ని దూరం చేస్తాయి, చిన్నవే ఆత్మీయతకు మనల్ని దూరం చేస్తాయి, చిన్నవే దేవుని పవిత్రతలో నుంచి మనం పడిపోయేటట్లుగా అవి మన జీవితంలో మనల్ని పతనానికి నడిపిస్తాయి. ఒకసారి చూడండి, మనిషి సహజంగా ఎదురు దెబ్బ తగిలి కింద పడేది. ఎదురు పెద్ద బండరాయి ఉంది, బండరాయి ఉంది. బండరాయి అక్కడ ఉండటంతో మనం వెళ్ళే మార్గంలో బండరాయి ఉందనుకోండి, వెంటనే ఏం చేస్తాం? ప్రక్కకు దెబ్బ. పెద్ద పెద్ద బండరాళ్ళు మనల్ని పడేయలేవు,
నడుచుకుంటా వెళ్ళేటప్పుడు ఏమ్మా నవ్వుతున్నారు? ఎప్పుడన్నా పడింది జ్ఞాపకం వస్తున్నట్టు చూడండి. చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి చూసారా? ఆ నడిచేటప్పుడే చిన్న రాళ్ళే నేను పడేస్తాను. ఎక్కడైనా పెద్ద బండరాయి, అయ్యో పెద్ద బండరాయి ఉంది, అయ్యో అట్టెట్లా వెళ్తాను, అయ్యో ఇక్కడ కొండ ఉంది ఇటెట్టు వెళ్తాను, వెంటనే నీ డైరెక్షన్ మార్చుకుంటావు. దైవజనమా, పెద్ద పెద్ద పాపాలు నేను పడేయలేకపోవచ్చు, రైట్? నువ్వు బలమైన విశ్వాసివి కదా, పెద్ద పెద్దవి నేను పడేయకపోవచ్చు. సులువుగా చిక్కులు పెట్టే చిన్న చిన్న లోపాలే, చిన్న చిన్న బలహీనతలే నిన్ను పాడు చేసి భక్తిలో నుంచి నేను దిగజారుస్తాయి. గడిచిన 2 వారాల క్రితం ఒక యవ్వన బిడ్డ అని అనటానికి వీల్లేదేమో, 32 సంవత్సరాలు ఒక యవ్వన బిడ్డ ఏడ్చి అన్నయ్య, ఒక తండ్రికి చెప్పుకున్నట్లుగా మీకు చెప్పుకుంటున్నా. కొన్ని విషయాలు నేను మీతో డైరెక్ట్గా మాట్లాడలేను. ఇదిగో ఈ లెటర్, ఇందులో నేను నా బాధ అంతా రాసుకున్నాను, ఒకసారి చదవండి అని ఆ బిడ్డ లెటర్ ఇచ్చిపోయింది. ఏంటి ఆ లెటర్ అని ఓపెన్ చేసి చూస్తే, ఏ ఆడబిడ్డ జీవితంలో కూడా జరగని గుండెలు పిండే బాధాకరమైన సంగతి. ఏంట్రా ఆ బిడ్డ సంగతి అంటే, ఓ పల్లెటూరు గ్రామం, చిన్నతనం నుంచి దేవుని పట్ల భయభక్తులుగా బ్రతికిన బిడ్డ. గ్రామంలో తాను వెళ్ళే చర్చిలో సండే స్కూల్ నడిపించినటువంటి బిడ్డ. ఉద్యోగం కొరకు హైదరాబాద్ వచ్చింది. చాలా భక్తిగా బ్రతకాలని అనుకుంటూ భక్తిగా బ్రతుకుతూనే ఉద్యోగ స్థలంలో తనతో కలిసి ఉద్యోగం చేసే ఒక కొలీగ్ ఆ అమ్మాయితో మాట్లాడాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రారంభంలో అనుకుందట, విశ్వాసికి అవిశ్వాసికి విజ్జోడు ఎక్కడ, వెలుగుకు చీకటికి సాంగత్యం ఎక్కడ, దేవుని మందిరానికి విగ్రహాలకు పొత్తెక్కడ, నేను ఆయన ప్రశస్తమైన రక్తంతో కడగబడిన దాన్ని, అన్యులతో నేను సహవాసం చేయటం ఏంటి, మరి విశేషంగా ఒక పురుషుడితో నేను మాట్లాడటం ఏంటి అని 1 నెల 2 నెలలు జాగ్రత్తగా ఉంది. 3వ నెలలో సైతాన్ గాడు వచ్చి అన్నట్టంట, మాట్లాడితే ఏమైంది, కొలీగ్స్ అన్న తర్వాత ఆ మాత్రం, నా వైపు చూడాలా, కొలీగ్స్ అన్న తర్వాత ఆ మాత్రం మాట్లాడకుండా ఉంటామా, కొలీగ్స్ అన్న తర్వాత ఆ మాత్రం కేఫ్కి వెళ్ళి కాఫీ తాగకుండా ఉంటామా, ఫ్రెండ్స్ అన్న తర్వాత ఆ మాత్రం మాట ముచ్చట ఉండకుండా ఉంటుందా అని మనసులో. అందుకే నేను పెంతుకోస్ చర్చిలకి వెళ్ళొద్దని చెప్పేది. ఈ పెంతుకోస్ చర్చోళ్ళు ప్రతిదీ అది తప్పు ఇది తప్పు అని స్వేచ్ఛ లేకుండా చేస్తారు అని సైతాన్ గడి చెవిలో వినిపించాడట. అసలు పెంతుకోస్తు అంటేనే గొంతు కోస్తూ. ఏ కోస్తు పెంతుకోస్తు అంటేనే గొంతు కోస్తూ అని లోపటి నుంచి ఏదో వినపడుతుందట. సరేలే మాట్లాడితే ఏమైందిలే అని మెల్లిగా మాట్లాడటం స్టార్ట్ చేసింది. వాడు అన్నాడట, మీ ఫోన్ నంబర్ ఇవ్వండి. ఈ అమ్మాయి ఏంటంటే, నీ ఫోన్ నంబర్ కూడా ఇవ్వండి. మాటలే కదా ఏమైందిలే అని మాట్లాడుకోవటం స్టార్ట్ చేశారు. ఆ మాట ఫోన్లో మాట ఓ తెలియని బలహీన క్షణాన పాపంలో జొరబడ్డారు. ఆ బిడ్డ ఏడుస్తూ చెప్పిన మాట ఏంటో తెలుసా? 10 years 10 సంవత్సరాలు లివింగ్ రిలేషన్లో ఉన్నా, రేపు పెళ్లి చేసుకుంటా, తర్వాత పెళ్లి చేసుకుంటానని 10 సంవత్సరాలు వాడు నా జీవితాన్ని చిదిమేసి, నా కన్యత్వాన్ని వాడు పాడు చేసి, ఇప్పుడేమంటాడో తెలుసా? నేను చేసుకోను. మా అమ్మ నాన్న వేరే సంబంధం చూశారు, మేం పలానా, మీరు ఈ మాట మాట్లాడుతున్నాడంట. దైవజయం. ఆ బిడ్డ ఏడుస్తూ 10 సంవత్సరాలు మా అమ్మ ఏడుస్తూ, విధవరాలు ఏడుస్తూ అమ్మా బుద్ధి మార్చుకో, తప్పమ్మా, లివింగ్ రిలేషన్ వాక్యానుసారం కాదమ్మా, తప్పటడుగు వేస్తున్నావు, జీవితం పాడైపోద్ది, జాగ్రత్త అని మా అమ్మ 10 సంవత్సరాలు ఏడ్చి చెప్పింది. ఆ ఏడ్పు ఎంత ఏడ్చినా నేను వినలేదు. గత 2 నెలల క్రితం అమ్మ కూడా చచ్చిపోయిందన్న. నేను ఒక్కదాన్ని, ఒంటరిదాన్ని, బ్రతకాలో చావాలో అర్థం కావట్లేదు. ముగింపులో ఏమని రాసిందో తెలుసా? చిన్న నిప్పు పెద్ద అడవిని తగలబెడతాదని బైబిల్లో రాసిందే, పులిసిన పిండి కొంచెమైన ముద్దంతా చెరిపేస్తుంది అని బైబిల్లో రాసిందే. వాక్యం ఎంత సత్యమో నా జీవితంలో జరిగింది. మాట్లాడితే ఏమైంది,
మాట్లాడితే ఏమైంది? ఉద్యోగ స్థలం అన్న తర్వాత, కంపెనీ అన్న తర్వాత మాట ముచ్చుంటుంది. మాట్లాడితే ఏమైందని ఒక చిన్న బలహీనతకు, ఓ చిన్న కొరతకు అవకాశం ఇచ్చాను. ఆ చిన్న కొరతే కొంప ముంచింది. తమ్ముడు, చెల్లి, ఉద్యోగాన్ని కాపాడుకోవటం తేలికే, వ్యాపారాన్ని కాపాడుకోవటం తేలికే, ఆరోగ్యాన్ని కాపాడుకోవటం తేలికే. ఈ పాప ప్రపంచంలో నీ భక్తిని కాపాడుకోవటం చాలా కష్టమన్న సంగతి గ్రహించు. ఇష్టం వచ్చినట్లుగా నేను బ్రతికితే నా భక్తిని నేను కాపాడుకోలేను. నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికితే నీ భక్తిని నువ్వు కాపాడుకోలేవు. లోకంలో దేన్నైనా కాపాడుకోగలమేమో కానీ భక్తిని కాపాడుకోవటం చాలా కష్టం. మరి ప్రత్యేకంగా ఈ దినాలు అపాయకరమైన దినాలు. దేనికి అపాయం? నీ పవిత్రతకు అపాయం కలిగే దినాలు, నీ భక్తి జీవితానికి అపాయం కలిగే దినాలు, నీ విశ్వాసానికి అపాయం కలిగే దినాలు. దేవునిలో స్థిరురాలిగా నువ్వు నిలవబడకుండా అటు ఇటు త్రొట్టిల్లేటట్లుగా నీ భక్తికి అపాయం కలిగే దినాల్లో నువ్వు బ్రతుకుతున్నావు. అందుకనే ఎప్పుడు మితిమీరిన విశ్వాసంతో నువ్వు వెళ్ళిపోకుండా, నీ ఖాళీ సత్తువ మీద నువ్వు ఆధారపడకుండా ప్రతి క్షణం దేవుని కృప మీద నువ్వు ఆధారపడుతువుగాక. చప్పలు కొడుతువా? దేవునికి స్తోత్రాలు చెప్దాం. మరొకసారి ఈ మాట చెప్తున్నాను. నాకేమండి 50 సంవత్సరాల విశ్వాసిని, 50 సంవత్సరాల నుంచి ప్రసంగం వింటున్నాను. నాకేమండి 60 సంవత్సరాల విశ్వాసిని, నాకు వాక్యం బాగా తెలుసు అని పొరపాటును ఎప్పుడైనా అనుకున్నావా? ఆ మితిమీరిన విశ్వాసం నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుందన్న సంగతి గ్రహించి నిలవబడినవాడు తాను పడిపోకుండా, పెద్దగా చెప్పాలి, నిలవబడినవాడు తాను పడిపోకుండా, శోధకుడు నన్ను పడేస్తాడేమో ఆ భయం వణుకుతో ప్రతి క్షణం నీ భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ బ్రతుకుదువుగాక. నంబర్ 1, ప్రణాళిక లేకుండా బయలుదేరారు, ఓడిపోయారు. నంబర్ 2, ప్రార్థన లేకుండా హాయి పట్టణం మీద యుద్ధానికి వెళ్ళారు. ప్రార్థన లేకుండా హాయి పట్టణం మీద యుద్ధానికి వెళ్ళారు కాబట్టే చిన్న పట్టణం వాళ్ళకు చుక్కలు చూయించింది. మీరు నన్ను అడగొచ్చు, అన్నయ్య ప్రార్థన చేయకుండా వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు అని మీరు ఎట్లా చెప్తారు? నేనంట, యెహోషువ బట్టలు చింపుకొని ఓడిపోయిన తర్వాత ఏడుస్తున్నాడు కదా. ఎప్పుడు ఏడుస్తున్నాడు? ఓడిపోయిన తర్వాత ఏడుస్తున్నాడు. మందసు ఎదుట మోకరించి, చూడండి బాధ, 80 సంవత్సరాల కురువృద్ధుడు, అప్పటి వరకు జైత్రయాత్ర కొనసాగించిన వాడు, యెరికో మీద అఖండమైన విజయాన్ని పొందిన ఈ నాయకుడైన యెహోషువ నేల మీద ముఖాన్ని మోపి నెత్తి మీద ధూళి పోసుకుంటూ బట్టలు చింపుకొని, బైబిల్లో రాయబడిన మాట, ఉదయము నుండి సాయంత్రం వరకు మందసం ఎదుట అయ్యో ప్రభువా మేమెందుకు ఓడిపోయాం ఏడుస్తున్నాడు. ఏడ్చేటప్పుడు చెప్పాడు, ఆకాన్ అనే ఒకడు పాపం చేశాడు, శాపగ్రస్తమైనది మీ మధ్యలో ఉన్నది గనుక ఆ శాపగ్రస్తమైన వాటిని మీ మధ్యలో ఉంచుకొని హాయి పట్టణం మీద యుద్ధానికి వెళ్ళారు గనుక అందుకు మీరు ఓడిపోయారు అన్నాడు. నేనంట, ఈ ప్రార్థనే హాయి పట్టణం మీద యుద్ధానికి వెళ్ళే ముందు మోకరించి ప్రార్థన చేసి ఉంటే ఇశ్రాయేలు ప్రజల మధ్యలో జరిగిన పాపాన్ని దేవుడు బయలుపరిచేవాడా లేదా? వినపడలేదు, కొంచెం గట్టిగా మరోసారి చెప్పాలి. దైవజనమా, నీ అంతరంగం బయలుపరచబడేది ఎక్కడో తెలుసా? దేవుని సన్నిధిలోనే నీ అంతరంగం బయలుపరచబడుతుంది. ఇప్పుడు నేనున్నాను, నన్ను చూసి ప్రజలంతా అనుకోవచ్చు, బా అన్నమ్మ చాలా ఘనంగా అనుకోవచ్చు, కానీ నా అంతరంగం ఎక్కడ బయలుపరచబడిద్దో తెలుసా? దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు నా అంతరంగం బయలుపరచబడుతుంది. దీని కూర్చే భక్తుడైన మోషే మాట్లాడుతూ అంటాడు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు బయలుపడుతున్నాయి అంటాడు. ఎక్కడ? నాతో కలిసి, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో, బా అసలు ఆ మాట చూడండి పెద్దగా, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. పెద్దగా చెప్పండి, నీ ముఖకాంతిలో
చెప్పాలి అందరూ. ఏం కనపడుతున్నాయట? ఎక్కడా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా, జార్జ్ అన్న నువ్వు సూపర్ అని అనొచ్చు జనాలు, జ్యోతక్క నువ్వు సూపర్ అని అనొచ్చు జనాలు, యేసుదాస్ గారు మీ భక్తి చాలా మంచిదండి అనొచ్చు జనాలు, ఎబెనేజర్ గారు మీ భక్తి చాలా ఉన్నతమైందండి అనొచ్చు జనాలు. జనాలు నీ పై రూపాన్ని చూసి ఆహావోహో అనొచ్చు. కానీ దైవజనమ, నీ రహస్య పాపం కూడా బయలుపడేది ఎక్కడో తెలుసా? దేవుని సన్నిధిలో నువ్వు మోకరించినప్పుడు. వాట్ యు ఆర్, నీవేంటి, నీ వ్యక్తిత్వం ఏంటి, నీ స్వభావం ఏంటి, నువ్వు నిలవబడ్డావా పడిపోయావా, సక్రమంగా ఉన్నావా వక్రంగా బ్రతుకుతున్నావా, నీ ప్రతి పరిస్థితి దేవుడు ఎక్కడ బయలుపరుస్తాడా అంటే ఆయన సన్నిధిలో మోకరించినప్పుడు నీ రహస్యాన్ని బయలుపరుస్తాడు. అందుకని సైతాను గాడు ఏం చేస్తాడో తెలుసా? ప్రార్థన చేయనీయడం, మోకరించనీయడం, దేవుని సన్నిధిలో మోకాళ్ళు ఉన్నివ్వడం. ఒకవేళ ఏ వ్యక్తి అయినా దేవుని సన్నిధిలో మోకరించాడు అంటే అద్దం ముందు నిలవబడినప్పుడు అద్దంలో మన ముఖం కనపడినట్లుగా, ఎక్స్రే తీసినప్పుడు ఎముకలు ఎలా ఉన్నాయి, గుండె ఎలా ఉంది, వాటి రూపం తెలియచేసినట్లుగా, ఎంఆర్ఐ స్కానింగ్ చేసినప్పుడు బ్రెయిన్ ఎట్లా ఉంది, సూక్ష్మమైన విషయాలు కూడా ఎంఆర్ఐ స్కానింగ్ బయట పెట్టినట్లుగా దేవుని సన్నిధిలో నువ్వు మోకరించినప్పుడు నీ రహస్య పాపం బయలుపరచబడుతుంది. యెహోషువ ఓడిపోయిన తర్వాత ఏడుస్తున్నాడు. అయ్యో ప్రభా, మేము ఎందుకు ఓడిపోయాం? ఈ అపజయానికి కలిగిన కారణం ఏంటి? ఈ అవమానానికి కలిగిన కారణం ఏంటి? ఈ పరాజయానికి కలిగిన కారణం ఏంటని ఓడిపోయిన తర్వాత ప్రార్థిస్తున్నాడు. నేనంట ఆ బట్టలు చింపుకోవటం ఏదో యుద్ధానికి వెళ్ళే ముందు చేసి ఉంటే, ఆ ఏడవటం ఏదో, ఆ ప్రార్థన చేయటం ఏదో, ఆ మొరపెట్టడం ఏదో హాయిపట్నం మీద యుద్ధానికి వెళ్ళే ముందు చేసి ఉంటే. అందుకని ప్రభువారు ఒక మాట అంటారు, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు. అద్భుతం. కానీ మనం ఎప్పుడు ప్రార్థన చేస్తామో తెలుసా? శోధనలో పడిన తర్వాత ప్రార్థన చేస్తాం. అరే వర్షంలో తడిస్తే, లేకపోతే చలికాలం కాస్త నీకు ఆయాసం వస్తుంది అనుకో, చలికాలం నీకు ఆయాసం వస్తుంది, చల్లగాలి తగిలితే ఆయాసం వస్తుంది అని నీకు తెలుసు. చల్లగాల్లో తిరిగి ఇక ఆయాసపడతా, ఇన్హేలర్ తీసుకురాయ్యా, ఇన్హేలర్ తీసుకురా అనే కంటే, అరే చలికాలం రాబోతుంది, నాకు కాస్త ఆయాసం ఉంది, తలకు మంకీ క్యాప్ పెట్టుకుంటే పోదా, చెవుల్లో దూదులు పెట్టుకుంటే పోదా? పెట్టుకోడుగా మావాడు, పెట్టుకోడు మావాడు. స్వెటర్ వేసుకుంటే పోతగా? వేసుకోరు. దైవజనమా, రోగం వచ్చిన తర్వాత నువ్వు బాధపడటం కాదు. ప్రివెన్షన్ ఈజ్ మోర్ బెటర్ దెన్ క్యూర్. ప్రివెన్షన్ ఈజ్ మోర్ బెటర్ దెన్ క్యూర్. అరే ఓడిపోయిన తర్వాత ప్రార్థిస్తున్నాడు. నేనంటా యెహోషువ, ఆ ప్రార్థన ఏదో యుద్ధ భూమిలోకి వెళ్ళక మునుపు నువ్వు ప్రార్థన చేస్తే రహస్య పాపాన్ని దేవుడు బయలుపరిచేవాడు కదా. ఆకాన్ అనేవాడు ఇలా చేశాడు, చూడండి, ఆకాన్ అనేవాడు ఇలా చేశాడు, డేరాలో వీటిని దాచిపెట్టాడని దేవుడే కనుక బయలుపరిస్తే యెహోషువ దాన్ని దిద్దుబాటు చేసేవాడే కదా. 36 మంది సైనికుల మరణానికి కారకుడయ్యేవాడు కాదు కదా. ఎందుకు అది బయలుపరచబడలేదు అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయక. ఈ వాక్యం వింటున్న తమ్ముడా, చెల్లి, నా వైపు చూడు. వాట్ యు ఆర్, నీవెవరు, నీవేంటి అనేది నీ అంతరంగం బయలుపడేది ఉన్నది ఉన్నట్లుగా చెప్పగలిగే ఒకే ఒక్క స్థలం ప్రార్థన గది. ప్రార్థన గది, ప్రార్థన గది. నువ్వు మోకరిస్తే, లోపం ఉంటే నీ మనస్సాక్షిని దేవుడు గుచ్చటం ప్రారంభిస్తాడు. తెలియకుండానే ఏడవటం ప్రారంభిస్తావు. అవును ప్రభా, నా బుద్ధి ఇది. అవును ప్రభా, నా స్వభావం ఇది. అవును ప్రభా, నాలో ఉన్న బలహీనత, బుద్ధిహీనత ఇదేని దేవుడు జ్ఞాపకం చేసిన వెంటనే నువ్వు ఏడవటం ప్రారంభిస్తావు. చూసావు, ఆ పశ్చాత్తాపపు కన్నీళ్ళే ఓడిపోయే చోట కూడా నేను గెలిపించడం ప్రారంభిస్తాయి. తల దించుకునే చోట కూడా నీ తల పైకెత్తడానికి కారణమవుతుంది. ఇక ఓటమి తప్పదు అనుకున్న రోజు కూడా దేవుని సన్నిధిలో నువ్వు కార్చిన కన్నీళ్ళే ఓటమి తప్పదన్న రోజు కూడా ఆ కన్నీరే నేను గెలిపించటం ప్రారంభించును గాక. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తా. దైవజనమా, వీళ్ళు ఎందుకు ప్రార్థన చేయలేదో తెలుసా? మరలా అక్కడికే వస్తాను. యెరికోను జయించిన మనకి
మాట్లాడాలా? ఎరుకోను జయించిన మనకి హాయి. ఆఫ్టర్ ఆల్ హాయిగా కూల్ డ్రింక్ తాగుతా యుద్ధం చేద్దాం, టాఫీగా యుద్ధం చేద్దాం. వీళ్ళంతా మనం ఎవరివి? 1000 కిలోలు బరువెత్తిన వాళ్ళం. 1000 కిలోలు బరువెత్తినోడికి 10 కిలోలు బరువెత్తడం భారమా? ఏమో భారమే అన్నట్టు చూస్తున్నారు. వీళ్ళ ఫీలింగ్ కూడా అదే. అరే 1000 కిలోలు ఎత్తామంటే, 1000 కిలోలు కాదు 10 టన్నులు ఎత్తామంటే, 10 టన్నులు ఎత్తిన మాకు ఆఫ్టర్ ఆల్ ఈ కిలో రాయి ఎత్తడం ఎంత? అందుకని దైవజనమ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకుండా యుద్ధ భూమిలోకి వెళ్ళారు. నేనంట ప్రార్థన చేస్తే ఒకటి బయలుపరచబడుతుంది, రెండవది ప్రార్థన చేస్తే పరలోకమందలి దేవుని సన్నిధి నుండి ఒక ఆశ్చర్యకరమైన సహాయం నీ యొద్దకు దిగొస్తుంది. ఆ ఆశ్చర్యకరమైన సహాయం ఎప్పుడైతే దిగొస్తుందో బలహీనుడు కూడా బలమైన కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. వెర్రివాడు కూడా, జ్ఞానులు కూడా ఆశ్చర్యపడే జ్ఞానయుక్తమైన మాటలు వెర్రివాడు మాట్లాడటం ప్రారంభిస్తాడు. తృణీకరించబడిన వాడు, నీచుడని ఎంచబడిన వాడు కూడా గనుల మధ్యలో నిలవబడి ఘనాస్పదంగా దేవుని సన్నిధిలో ఊరేగించబడతాడు. మనం అనుకుంటాం, అరే వీడు వెర్రియుడు అనుకున్నామే, ఇంత జ్ఞానంగా ఎలా మాట్లాడుతున్నాడు? ఎందుకు మాట్లాడుతున్నాడో తెలుసా? ఆ జ్ఞానవాక్కులు దేవుని సన్నిధిలో నుంచి బయలుదేరి వచ్చాయి కనుక. అరే వీడు బలహీనుడు అనుకున్నాం కదా, ఇంత బలమైన కార్యాలు ఎలా చేయగలుగుతున్నాడు? దేవుని యొద్ద నుండి వానికి సహాయం దొరికింది కనుక. ప్రార్థన చేస్తే ఏం జరిగిద్దో చూడండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం. నాతో కలిసి అందరూ. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా, సౌండ్ పెంచాలా? యుద్ధమందు వారు, బాల్కనీలో ఉన్న బెడ్లు కూడా ప్రకాశానా పెద్దగా చెప్పాలి. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు విశ్వాసముంచినందున ఆయన వారి మొర ఆలకించెను గనుక వారిని జయించుటకు వారికి నెక్స్ట్ పట్టుకుని 22వ వచనం చదువు రాజు. 22వ వచనం. యుద్ధమందు దేవుని సహాయము వారికి కలుగుట చేత. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నా వైపు చూడండి, నాతో కలిసి. యుద్ధమందు దేవుని సహాయము వారికి కలుగుట చేత శత్రువులు అనేకులు పడిపోయిరి. ఇశ్రాయేలీయులకు యుద్ధం వచ్చింది. ఆ యుద్ధం వచ్చినప్పుడు కత్తిని నమ్ముకోకుండా, ఖడ్గాన్ని నమ్ముకోకుండా దేవుడైన యెహోవాను నమ్ముకొని ఆయన సన్నిధిలో మొరపెట్టారట. యుద్ధమందు వారు యెహోవాకు మొరపెట్టగా యెహోవా యొద్ద నుండి వారికి సహాయం కలిగింది. శత్రువుల మీద అఖండమైన విజయాన్ని పొందుకున్నారు. ఆమేన్. ఈరోజు ఈ ఉదయం వాక్యం వింటున్న తల్లి, ప్రియ తండ్రి, కుటుంబంలో ఏ యుద్ధాన్ని అనుభవిస్తూ దేవుని సన్నిధికి వచ్చావు? నీ వ్యక్తిగతంగా ఏ పోరాటం, ఏ యుద్ధాల మధ్యలో సతమతమైపోతూ, ఏ పోరాటాల మధ్యలో సతమైపోతూ బ్రతకాలో చావాలో అర్థం కాక, ఈ బ్రతికే కంటే నేను చస్తే మేలని శరీరాన్ని ఏలుబడి చేస్తున్న రోగాన్ని బట్టి విసిగిపోయావేమో. ఎంత కష్టపడినా, రెక్కాడినా డొక్కాడని పేద పరిస్థితి అనుభవిస్తూ, కష్టార్జితమంతా వడ్డీలకు, మందులకు, మాకులకు ధారపోస్తూ, సిల్లి సంచులు వేసుకున్న డబ్బులాగా నీ ధనం మారిపోయి ప్రతి విషయంలో యుద్ధాన్ని అనుభవిస్తూ ఈరోజు దేవుని సన్నిధికి వచ్చావేమో. ఓ మాట, నిన్ను ఆవరించిన పోరాటాలు ఎంత భయంకరమైనవైనా, నీవెదుర్కొంటున్న యుద్ధం ఎంత భీకరమైనదైనా, ఎంతటి పెద్ద యుద్ధమైనా నీ దేవుని కంటే బలమైనవి కాదు, నీ దేవుని కంటే శక్తివంతమైనవి కాదు. దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభా నా ఇంట్లో ఈ యుద్ధం ఉందయ్యా, నా కుటుంబంలో ఈ పోరాటం ఉందయ్యా, నా సేవా జీవితంలో ఈ సమస్య నేను అనుభవిస్తున్నాను, ఈ యుద్ధాన్ని నేను చేయలేనయ్యా అని దేవుని సన్నిధిలో నువ్వు మోకరిస్తే, ప్రార్థన చేయగలిగితే పరలోకమందలి దేవుని సన్నిధి నుండి ఆశ్చర్యకరమైన సహాయము నీ యొద్దకు దిగి రావటం ప్రారంభిస్తుంది. దావీదు గారు అంటాడు, యెహోవా సహాయము వలన
సైన్యాలను జయిస్తా, ప్రాకారాలను దాటుతా, దేవుని సహాయం వలన మేము శూరకార్యాలు జరిగిస్తాం మాట్లాడుతూ ఉన్నాడు. దైవజనమ, యేసు నామం పేరిట నీ బ్రతుకులో నీ పిల్లలు శూరకార్యాలు చేసేవారిగా దేవుడు బలపరుచునుగాక. శూరకార్యాలు చేసేవారిగా దేవుడు మనలను బలపరుచునుగాక. ఆ శూరకార్యం జరగాలంటే దేవుని యొద్ద నుండి మనకు సహాయం రావాలి. దేవుని యొద్ద నుండి మనకు సహాయం రావాలి అంటే దేవుని సన్నిధిలో మొరపెట్టేవారిగా, ప్రార్థించేవారిగా ఉండాలి. నాకు ఒక వార్త బహు సంతోషాన్ని కలుగు చేస్తుంది. 2016 సంవత్సరంలో T20 వరల్డ్ కప్ జరిగింది. T20 వరల్డ్ కప్ పసికొనగా వెస్టిండీస్ అడుగుపెట్టింది. వీళ్ళు లీగ్ ప్రారంభంలోనే బయటకు వచ్చేస్తారు. అసలు మ్యాచ్లు చూడాల్సిన అవసరం లేదు, వెస్టిండీస్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అన్నట్లుగా పసికొనగా అడుగుపెట్టారు. ఆ పసికొనలు దిగ్గజాలను కూడా మట్టి గరిపించి సామి కెప్టెన్సీలో T20 వరల్డ్ కప్ గెలుచుకున్నారు 2016లో. ఆ కప్పు గెలుచుకున్నప్పుడు ఆయన అడిగారు, బాబు పసికొనలుగా అడుగుపెట్టారు కదా, దిగ్గజాలను కూడా మీరు మట్టి గెలిపించారు, ఇంత అఖండమైన విజయాన్ని మీరు పొందుకోవటానికి కారణం ఏంటి అంటే, సామి విలేకరులందరి ఎదుట లక్షల కోట్ల కొలది ప్రజలు వింటూ ఉండగా ఏం చెప్పాడో తెలుసా? మా విజయానికి కలిగిన కారణం దేవుని సన్నిధిలో మేము చేసిన ప్రార్థన. మేము ఆటాడుతూ ఉన్నంతసేపు ఈ గ్రౌండ్లోనే ఒక దైవజనుడు మా కొరకు ప్రార్థన చేశాడు. వెస్టిండీస్ నుంచి వచ్చిన మా పాస్టర్ గారు, మా దైవజనుడు ఆట పూర్తయ్యే వరకు మా కొరకు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. దేవుని సన్నిధిలో పెట్టిన మొరే ఆశ్చర్యకరమైన సహాయం మాకు అనుగ్రహించింది. ఆ సహాయమే అఖండమైన విజయాన్ని పొందుకోవటానికి కారణమైంది. చప్పట్లు కొట్టు స్తోత్రాలు చెప్దాం. దైవజనమ, ఏ అడుగు నీ బ్రతుకులో వేయబోతున్నా దేవుని సన్నిధిలో ప్రార్థించే, ఆయన యొద్ద నుండి సహాయం వస్తుంది. ఆ సహాయం నిన్ను ఎట్లా బలపరుస్తుందో, ఎట్లా నిలవబెడుతుందో వర్ణించడానికి నాకు మాటలు రావు. కానీ ఒకటి ఖచ్చితంగా చెప్తాను, తప్పకుండా నువ్వు గెలుస్తావు, తప్పకుండా నువ్వు బలపడతావు. వెర్రివాడు అనుకున్న నిన్ను చూసి వీడికి ఎంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత మేధావితనం ఎక్కడి నుంచి వచ్చింది, జ్ఞానులే అబ్బురపడేటట్లుగా ఒక వేడుకగా దేవుని సహాయం నేను నిలవబెడతాది. ప్రైజ్ ది లార్డ్. మూడవది, వారు యుద్ధంలో ఓడిపోవటానికి మొట్టమొదట ప్రణాళిక లేకుండా బయలుదేరారు. రెండవది, ప్రార్థన లేకుండా బయలుదేరారు. మూడవది, ప్రభు ఆలోచన లేకుండా బయలుదేరారు. గడిచిన స్థలాల్లో ఎక్కడ యుద్ధానికి వెళ్ళేటప్పుడైనా దేవుడు వాళ్ళకు ఒక వాగ్దానం చేస్తాడు, ఒక మాట ఇస్తాడు. ఆయన ఆలోచన పొందుకొని, ఆయన వాగ్దానాన్ని పొందుకొని వాళ్ళు బయలుదేరి వెళ్ళేవాళ్ళు. చూడండి, 2 రెఫరెన్స్లు చెప్తాను. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం, అలాగే చూడండి ఒకసారి 6వ అధ్యాయం 2వ వచనం. అందరూ నాతో కలిసి, అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లని, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమము కలిగిన శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. గో హెడ్. చూడండి, యెరికో మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుని అనుమతి తీసుకొని, దేవుని వాగ్దానాన్ని తీసుకొని బయలుదేరారు. కానీ విచిత్రం ఏంటంటే 7వ అధ్యాయంలో హాయి మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుని యొద్ద నుండి అనుమతి తీసుకున్నట్లుగా లేఖనాల్లో మనం చూడం. ఆ తర్వాత హాయి మీద ఓడిపోయారు, దేవుని సన్నిధిలో ఏడ్చాడు. 7వ అధ్యాయం. 8వ అధ్యాయంలో మరలా హాయి పట్టణం మీద యుద్ధానికి వెళ్ళారు కదా, అప్పుడే అలా వెళ్ళారు. చూడండి 8వ అధ్యాయం. ఎనిమిదవ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా యెహోషువతో ఇట్లా, నేను భయపడకము, జడియకము, యుద్ధ సన్నద్ధులైన వారందరినీ తోడుకొని హాయి మీదకి పొమ్ము. ఒకసారి నా వైపు చూడండి.
ఈ మొదటి పర్యాయం హాయి మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుని ఆలోచన అడగకుండా, దేవుని అనుమతి తీసుకోకుండా, దేవుని ఆజ్ఞ లేకుండా మరి సొంత బలం మీద ఆధారపడి వాళ్ళు యుద్ధానికి వెళ్ళినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. దైవజనమా, ఒక్కసారి చూడండి. నీ జీవితంలో ఏ అడుగు వేయాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా దేవుని సన్నిధిలో మోకరించి, దేవా ఈ వ్యాపారం ప్రారంభిద్దాం అనుకుంటున్నాం, ప్రారంభించమంటారా? ఈ స్థలంలో కంపెనీ పెడదాం అనుకుంటున్నాం, పెట్టమంటారా? నా పిల్లల్ని పలానా కాలేజీలో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, జాయిన్ చేయమంటారా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి అనుమతి తీసుకొని నువ్వు అడుగువే. ఆయన అనుమతి తీసుకొని నువ్వు అడిగేసావు అనుకోండి, భక్తుడు అంటాడు, దయగలిగిన నీ ఆత్మచేత నన్ను సమభూమిలో నడిపించుచున్నావు అంటాడు. అంటే దేవుని ఆత్మ మనల్ని నడిపించే మార్గం ఏది? చెప్పాలి. దేవుని ఆత్మ మనల్ని నడిపించేది జయానికి నడిపిస్తుందా, అపజయానికి నడిపిస్తుందా? చెప్పాలి. గెలిచేటట్లుగా చేస్తుందా, ఓడేటట్లుగా చేస్తుందా? ఏ రంగంలో అయినా నువ్వు గెలవాలంటే దేవుని అనుమతి తీసుకొని, దేవుని పర్మిషన్ తీసుకొని, దేవుని ఆలోచన తీసుకొని అడుగు వేయదు గాక. అబ్బాయికి 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్ జాయిన్ చేయాలి. అందరూ అంటారు చైతన్యాల్లో జాయిన్ చేయండి, చైతన్యాల్లో జాయిన్ చేయండి, చైతన్యాల్లో జాయిన్ చేయండి అని. వాళ్ళ మాటిని అని చైతన్యంలో జాయిన్ చేస్తారు. చివరికాడికి చైతన్యమే లేకుండా పోద్ది అంటారా? ఆడి పేరు చైతన్య అయినా చివరికి చైతన్యం లేకుండా పోద్ది. ఎందుకురా ఇట్లా అయిందంటే, జాయిన్ చేసావు దేన్ని బట్టో తెలుసా? ఎవరో చెప్పిన మాట విని జాయిన్ చేసావు. దేన్ని బట్టో తెలుసా? నా దగ్గర డబ్బు ఉంది. నువ్వు అడుగు వేయటానికి ఎవరో చెప్పిన ఆలోచన కాదు, నీ డబ్బు కాదు దానికి ఆధారం. దేవుని ఆజ్ఞ, దేవుని అనుమతి, దేవుని ఆలోచన, అది ఆధారమయ్యుండును గాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. గట్టిగా హుషారుగా గట్టిగా హల్లెలూయా. దేవుని అనుమతి లేకుండా ఆయన ఆలోచన అడగకుండా, మన బలాన్ని ఆధారం చేసుకోను, ఎవరో చెప్పిన మాటను బట్టో మనం తొందరపడి అడుగు వేస్తే ఏం జరిగిద్దో చూడండి. ఈ మాట యెషయా గ్రంథం 30వ అధ్యాయం నాతో కలిసి, యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందురు. 2వ వచనం, వారు నా నోటి మాట విచారణ చేయక. చాలు. 1వ వచనం మరలా చూపించు తమ్ముడు, చివరి మాటలు చూడండి. వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు గనుక, చూడండి, వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందురు. పాపానికి పాపం కూర్చుకుంటున్నారు, వాళ్ళు శ్రమల పాలవుతున్నారు అని అంటాడు. అంటే ఎవరు ఆలోచన తీసుకోవాలి? మాట్లాడాలి. ఎవరు ఆలోచన తీసుకోవాలి? చెప్పాలి. ఎవరు ఆలోచన తీసుకోవాలి? దైవజనమా, వ్యాపారం ప్రారంభించే ముందు దేవుని అనుమతి, దేవుని ఆలోచన తీసుకోకుండా ఒకప్పుడు కోట్ల రూపాయలకు పడగెత్తిన వాళ్ళు ఈరోజు మొద్దన్నానికి కూడా చేతులు చాచే దయనీయ స్థితికి దిగజారిపోయిన పరిస్థితులు కలిగిన కుటుంబాలు కోకొల్ల. అయ్యా, ఒకప్పుడు ఇలా ఏంటి ఇట్లా అయిపోయింది? వాళ్ళు ఎవరో చెప్పారయ్యా, ఈ వ్యాపారంలో పెట్టుబడి పెడితే, ఈ కంపెనీ ప్రారంభిస్తే, ఈ పని ప్రారంభిస్తే అద్భుతం జరిగిందని వాళ్ళు ఎవరో చెప్పిన మాటలు విని అడుగు పెట్టామయ్యా. ఆకాశం అంత ఎత్తున్న మేము అదో పాతాళానికి దిగజారిపోయామయ్యా. ఒక మాట చెప్తాను, మనం పేద స్థితిలో ఉన్నప్పుడు మన ఇంటికి ఒక వస్తువు కొనాలంటే తప్పకుండా ప్రార్థన చేసి, దేవా ఆ ఫ్రిడ్జ్ కొనాలనుకుంటున్నాం, ఏది మంచిదో బయలుపరిచయ్యా. దేవుడు ప్రార్థనలో బయలుపరుస్తాడో లేదో అది తర్వాత. పేద స్థితిలో ఉన్నప్పుడు ఫ్రిడ్జ్ కొనేటప్పుడు కూడా ప్రార్థన చేసేవాళ్ళు. పేద స్థితిలో ఉన్నప్పుడు ఒక కుక్కర్ కొనేటప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు. ఇప్పుడు డబ్బు పెరిగిన తర్వాత ప్రార్థన చేస్తామా?
సూపర్, కరెక్ట్గా చెప్పారు. పొరపాటుని చెయ్యం. ఎందుకో తెలుసా? ఆ పేద స్థితిలో ఉన్నప్పుడు ప్రతిదానికి దేవుని మీద ఆధారపడేవాళ్ళం. ఇప్పుడు దేని మీద ఆధారపడుతున్నావు? అదే నీ ఓటమికి కారణమవుతుంది. నీకు తెలుసా? మన అపజయానికి కలిగిన కారణం దేవుని అనుమతి లేకుండా. ఒక మాట చెప్తాను దైవజన్మ, ఇమాన్యుయల్ మినిస్ట్రీస్లో నేను ఏ నిర్ణయం తీసుకున్నా చిన్న పిల్లలను కూడా అడుగుతా. చిన్న పిల్లలు మొదలుకొని నాకు ప్రధాన సలహాదారురాలైన దైవ సేవకురాలి వరకు అందరూ అడుగుతా. అదిగో చిన్నపిల్లడు ఉన్నాడు చూసారా, అది చూడండి, ఆళ్ళు కూడా అడుగుతా. నేను చిన్న పిల్లోని కూడా అడుగుతా. ఎందుకంటే పట్టణానికి అనేక మంది ఆలోచనకర్తలు ఉండుట శ్రేయస్కరం, ఆశీర్వాదం అని వాక్యం అంటుంది. చిన్న పిల్లలను కూడా అడుగుతా. బట్ ఫైనల్ డెసిషన్ వచ్చేసరికి ప్రార్థన గదిలో దేవుడు నాకు ఏది ప్రేరేపిస్తాడో అది మాత్రమే తీసుకుని నేను అడిగేస్తా. నా చుట్టూతో క్వార్టరీ కానీ కొంతమంది అనుకోవచ్చు, అన్న స్టీరింగ్ అంతా అక్కే అట్ట తిప్పితే అట్ట తిరుగుతాడు అన్న అని అనుకునేరు గాక. పాపం అడగండి. మీలో కొంతమంది అనుకోవచ్చు, రాజన్న అన్నకి స్టీరింగ్ అనుకుంటా, ఆ రాజన్ని అట్ట తిప్పితే జార్జ్ అన్న అట్ట తిప్పితే అట్ట. జర్మీ అన్న జార్జ్ అన్న తిప్పితే తిరిగేవాడు కాదు, జ్యోతక్క తిప్పితే తిరిగేవాడు కాదు, రాజన్న తిప్పితే తిరిగేవాడు కాదు. దేవుడు ఎట్లా తిప్పుతాడో అలా మాత్రమే తిరిగే దేవుని కృపను బట్టి అలాంటి దైవ సేవకుడిని చెప్పడానికి సంతోషిస్తాను. దేవుని మీదే, ఆయన ఆలోచన మీదే ఆధారపడతానని చెప్తున్నా. చివరికి చూడండి, నేను కొన్నిసార్లు అడుగుతా. అప్పట్లో నేను ఏదన్నా అడిగితే దైవజనులు వాళ్ళు టకామని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏదన్నా అడిగాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ గోడకి ఏ రంగు వేద్దాం అడగండి పిల్లల్ని, 150 మందిని అడుగుతా. టకా చెప్పేవాళ్ళు. జార్జ్ అన్న, రాజన్న, అక్క దైవ సేవకురాలన్న టకా చెప్పేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు నేను వెళ్ళి అడిగాను అనుకోండి, ఈ గోడకి ఏ రంగు వేద్దాం అడగండి, కావాలంటే ఈ గోడకి ఏ రంగు వేద్దాం అని అడిగేటప్పుడు ఇప్పుడు ఏమంటారో తెలుసా? ఆల్రెడీ నీ మనసులో ఏదో ఫిక్స్ అయ్యి ఉంటుందయ్యా, ఇక దాన్ని చెయ్యి, మమ్మల్ని అడిగి అనవసరంగా ఎందుకు ఈ టైం వేస్ట్ కార్యక్రమాలు. లేదు అడుగుతా. అలాగని నేను తీసుకున్న ప్రతి నిర్ణయం సరైందే నేను అన్నాం. బట్ ఒకటి ఖచ్చితంగా చెప్తాను, చిన్న పిల్లలు మొదలుకొని కురువృద్ధుల వరకు అందరినీ అడుగుతా. ఫైనల్ డెసిషన్ దేవుని సన్నిధిలో నుంచి మాత్రమే బయలుదేరుతుంది. నా చుట్టూతో క్వార్టరీ ఉండదు. వాళ్ళు సిట్ అంటే నేను సిట్టు, వాళ్ళు స్టాండ్ అంటే నేను స్టాండు. విశ్వాసుల చేత నడిపించబడే తెలివిలేని కాపరిని కాదు నేను. నా చుట్టూతో క్వార్టరీ లేదు. చెడ్డ సలహాదారులు కానీ దేవుని కృప, ఎంతమంది అన్నలు ఉన్నారు, అక్కలు ఉన్నారు. నేటికి నాకు నా తండ్రి వయసు కలిగిన వాళ్ళు కూడా నేటికి నా ఎదుట కూర్చొని ధైర్యంగా మాట్లాడే అంత గౌరవం, అంత ప్రేమ, అంత వినయం ఈ పరిచర్య అన్నా మేమన్నా. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమా, గడిచిన దినాల్లో ఏ నిర్ణయం తీసుకున్నా అది దేవుని యొద్ద నుండి పొందుకుందే. అందుకని నేనంట, ఎక్కడో శూన్య స్థితిలో ప్రారంభించబడిన ఈ పరిచర్య లక్షల కొలది ప్రజలకు దేవుడు ఈరోజు ఆశీర్వాదంగా మార్చాడు. కారణం ఏంటో తెలుసా? నా సలహాదారుడు రాజాన కాదు, నా సలహాదారుడు జార్జాన కాదు, నా సలహాదారు జ్యోతక్క కాదు, నా సలహాదారుడు సుధాకర్ అన్న కాదు, నా సలహాదారుడు ఎబినేజర్ అన్న కాదు, నా సలహాదారుడు జాన్బాబు అన్న కాదు. నా ఆలోచనకర్త మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఇంకేదైనా ఆలోచన వచ్చిందంటే ఆ ఆలోచన లేఖనాలలో నుండి పుట్టుకొచ్చింది. నంబర్ 1, ప్రణాళిక లేకుండా బయలుదేరారు. నంబర్ 2, ప్రార్థన లేకుండా బయలుదేరారు. నంబర్ 3 విన్నాం కదా, ప్రభు ఆలోచన లేకుండా బయలుదేరారు. 4వది, అసలు సిసలు కారణం పాపంతో బయలుదేరారు. యెరికో లాంటి గొప్ప పట్టణాన్ని జయించిన ఇశ్రాయేలీలకు ఆఫ్టర్ ఆల్గా ఉండాల్సినటువంటి ఆ పోరాట భూమి వీళ్ళ గుండెలు కరిగేటట్లుగా, హృదయం కదిలిపోయేటట్లుగా, 36 మంది సైనికులు చంపబడేటట్లుగా
ఎంత దారుణమైన ఓటమి వాళ్ళు ఎందుకు పొందుకున్నారో తెలుసా? హాయి పట్టణం మీద యుద్ధానికి బయలుదేరేటప్పుడు పాపాన్ని వారి మధ్యలో ఉంచుకొని పాపంతో వాళ్ళు బయలుదేరారు. మీరు ఎరుగుదురు కదా, ఆకాను ఎరుకో మీదకు వెళ్ళినప్పుడు కొంచెం వెండి, కొంచెం బంగారం, కొంచెమే. థర్డ్ సెషన్లో చెప్తాను, ఆ కొంచెమే వాళ్ళ కొంప ముంచింది. విన్నారా? ఆ కొంచెమే వాళ్ళ కొంప ముంచింది. థర్డ్ సెషన్లో చెప్తా, ఆ కొంచెమే వాళ్ళ కొంప ముంచింది. ఏం కిలోలు బంగారం ఏం తీసుకోలేదండి, కిలోలు వెండి ఏం తీసుకోలేదండి, 1 డజన్ బట్టలు షేనారు వస్త్రాలు ఏం తీసుకోలేదండి. ఎంత తీసుకున్నాడంట చెప్పాలి. ఆ కొంచెమే వాళ్ళ కొంప ముంచింది. ఆ చిన్నదే వాళ్ళ బతుకుని చిదిమేసింది. కొంచెమే. దైవజనమా, పాపాన్ని వారిలో ఉంచుకొని యుద్ధానికి వెళ్ళారు కనుక ఆ పోరాట భూమిలో వాళ్ళు ఓడిపోయారు. నేను మీతో కూడా అంటా, దైవజనమా, ఈ పోరాట భూమిలో దేవుని సహాయాన్ని నువ్వు పొందుకోవాలంటే పవిత్రంగా బ్రతుకుతూ ప్రార్థన చేయాలి. పవిత్రంగా బ్రతుకుతూ యుద్ధంలో నువ్వు అడుగులు వేయాలి. పవిత్రంగా బ్రతుకుతూ యుద్ధ భూమిలో నువ్వు నిలవబడితే పవిత్రుడైన దేవుని యొద్ద నుండి నీకు సహాయం దొరుకుతుంది. నేనంట, పాపాన్ని నీలో ఉంచుకొని, అపవిత్రత నీలో ఉంచుకొని, చెడుతనం నీలో ఉంచుకొని నువ్వు ఏ కార్యక్రమమైనా ప్రారంభించు, జీవిత పోరాటంలో నువ్వు ఓడిపోతావు అన్న సంగతి గ్రహించు. త్రాగుడనే పాపం నీలో ఉంచుకొని, అక్రమ సంబంధాలనే పాపం నీలో ఉంచుకొని, దేవునికి ఆయాస్కరమైన గుణగణాలనే పాపం నీలో ఉంచుకొని నువ్వు ఏ పని నువ్వు ప్రారంభించినా, సుమి నేను చెప్పించట్లేదు, ఆలోచించాలని చెప్తున్నాను, జీవిత పోరాటంలో నువ్వు ఓడిపోతావు. రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తం కొరచ కాదు. నీకు నీ దేవునికి మధ్యలో ఏదో పాపం అడ్డుబండగా నిలవబడటాన్ని బట్టే నువ్వు ఓడిపోతున్నావని వాక్యం అంటుంది. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, ఒకసారి ఆలోచించు. ఏ పాపాన్ని బట్టి నువ్వు ఓడిపోతున్నావు? ఏ పాపాన్ని బట్టి అయ్యో ప్రభువా నా బ్రతికెందుకు ఎలా అయిపోయింది, అయ్యో ప్రభువా మా ఇంట్లో ఇలాంటివి ఎందుకు జరిగినాయి, అయ్యో ప్రభువా ఎందుకు మేము అవమానపరచబడుతున్నాం? ఒకవేళ ఏడుస్తున్న నీ బ్రతుకులో ఏదైనా పాపం నిన్ను ఏలుబడి చేస్తుందేమో, రహస్యాన్ని గుండెల్లో దాచుకొని ఆకాను డేరాలో దాచుకున్నట్లుగా ఏదైనా అపవిత్రత హృదయములో దాచుకొని దేవుని సన్నిధిలో కొనసాగుతున్నావేమో, ఆ పాపమే నీ ఓటమి కారణమైందేమో, ఆ అపవిత్రతే నీ ఓటమి కారణమైందేమో, నీలో ఉన్న చెడుతనమే నీ కన్యలకు ఒకవేళ దానికి కారణమైందేమో. ఒక్కసారి ఆలోచించి, ఏ పాపం నీ డేరా మధ్యలో దాగుందో ఈ వాక్యం వింటుండగా యేసునామంలో దాన్ని నువ్వు పారవేయుదువుగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. యేసునామంలో దాన్ని నువ్వు పారవేయుదువుగాక. ఆ శపితమైనది నువ్వు పారవేయకుండా, పాపాన్ని పారవేయకుండా, పాపాన్ని నీ దగ్గర ఉంచుకుంటే దేవుడు నీ దగ్గరికి రాడు. అపవాది, మరణదోత, శత్రువైన సాతాను వాడు నిన్ను వెంబడిస్తూ ప్రతి చోట నువ్వు ఓడిపోయేటట్లుగా ఓటమికి నిన్ను అప్పగిస్తాడు. ఆ మధ్య ఒక చోట చదివా, ఒక పెద్ద ఇల్లు, ₹1,00,00,000 ఇల్లు అంట. ఆ ₹1,00,00,000 ఇల్లుని 50 లక్షల రూపాయలకి అమ్ముతానని మొత్తానికి మా వాడు ప్రకటన చేశాడు. ₹1,00,00,000 ఇల్లు 50 లక్షలకి అమ్ముతానంటే జనాలు రాకుండా ఉంటారా? తండోపతండాలుగా వచ్చారు. మొత్తానికి ఒక ఆయన కొనటానికి వచ్చాడు. అమ్మే ఆయన చెప్పాడట, ఇల్లు అమ్ముతా, బట్ కండిషన్, ఇంటి లోపల మా నాన్న ఫోటో, మా అమ్మ ఫోటో, మా తాత ఫోటో, మా నాయనమ్మ ఫోటో, ఆ ఫోటోలు మాత్రం అక్కడే ఉండాలి. ఇల్లంతా అమ్మేస్తా, ఫోటోలు మాత్రం తీయొద్దు. అప్పుడప్పుడు మా నాన్న గుర్తొచ్చినప్పుడు, మా అమ్మ గుర్తొచ్చినప్పుడు, మా తాత గుర్తొచ్చినప్పుడు, మా నాయనమ్మ గుర్తొచ్చినప్పుడు నేనే రావచ్చు, మా అన్నే రావచ్చు, మా తమ్ముడే రావచ్చు, విన్నారా, మా అక్కే రావచ్చు, మా చెల్లెలే రావచ్చు, పెద్ద చెల్లెలే రావచ్చు, చిన్న చెల్లెలే రావచ్చు, పెద్ద అక్కే వాళ్ళకి అర్థం కాక ఎంతకి ఇంట్లో ఎంతమంది ఉన్నారంటే ఎంత, జస్ట్ ఒక 10 మందే. మా అమ్మని చూడాలనుకున్నప్పుడల్లా ఇంటికి వస్తాం, ఫోటోలో మా అమ్మని చూస్తాం, వెళ్ళిపోతాం. మా నాన్నని చూడాలని వస్తాం, చూస్తాం, వెళ్ళిపోతాం. ఇల్లంతా మీదే, ఫోటోలు మాత్రం మాయి.
ఫోటోలు మాత్రం తీయొద్దు, ఫోటోలు చూడాలనుకున్నప్పుడు మా అమ్మ నాన్న వస్తామని చెప్తే వీళ్ళని ఏముందిలే అప్పుడప్పుడు రానే వచ్చిన నష్టం ఏముంది. ₹1,00,00,000 ఇల్లు ఎంత అసలు మనిషి టైపే. ఫ్రీగా వస్తే ఫినాయిల్ని కూడా వదిలిపెట్టని బ్యాచ్. ₹1,00,00,000 ఇల్లు 50 లక్షలకు వస్తుంటే ఎవడు వదిలిపెడతాడు చెప్పండి. మొత్తానికి కొన్నారు. దాని ఏముందలే ఫోటోలు చూడటానికే కదా అని వీళ్ళు మంచి గాఢ నిద్రలో ఉంటూ ఉండగా మధ్యరాత్రి పూట వచ్చాడట, తలుపు కొట్టాడట. తలుపు తీసి చూస్తే, ఏం సార్ మాజీ ఓనర్ గారు వచ్చారేంటి అని అంటే, చెప్పాగా రాత్రి నిద్రపోయేటప్పుడు మా అమ్మ కల్లో వచ్చింది, కొడుకా నన్ను చూడవా అంది. మా అమ్మని చూద్దామని వచ్చానంటే, వీడు అర్ధరాత్రి పూట అమ్మని చూడాలని వచ్చాడు. సరే తలుపు తీసాడు, చూశాడు, తలుపు వేసాడు, వెళ్ళిపోయాడు. మరలా 2 గంటల ఆ ప్రాంతంలో వాళ్ళ అన్న వచ్చాడు, తలుపు కొట్టాడు. ఏమయ్య అంటే, మా అమ్మని చూడాలని ఉంది. తలుపు తీశారు, చూశారు, వెళ్ళిపోయారు. ఆ రోజు అయిపోయింది. 2వ రోజు రాలా. అమ్మయ్య దేవునికి స్తోత్రం అనుకున్నారు. 3వ రోజు అయింది. 10ంటికి ఒకళ్ళు, 12ంటికి ఒకళ్ళు, 1 గంటకు ఒకళ్ళు. ఆల్ నైట్ ప్రేయర్ అయిపోయింది. మనసులో అనుకున్నారంట, సరేలే పోనే ₹1,00,00,000 50 లక్షలకే వచ్చా, ఏమైందిలే ఈ మాత్రం భరించలేమా అని అనుకున్నారు. విచిత్రం ఏంటో తెలుసా? మధ్యరాత్రి రావటం, తలుపు కొట్టడం, మా అమ్మ ఫోటో, మా నాన్న ఫోటో, మా తాత ఫోటో, మా జేజమ్మ ఫోటో. అర్ధరాత్రి రావటం. కొన్ని సందర్భాల్లో ఇంట్లో పురుషుడు లేనప్పుడు కూడా వాళ్ళు వచ్చి మా అమ్మని చూడాలని ఉంది. సంవత్సరం పాటు టార్చర్ అనుభవించి మీకొక దండం, మీరమ్మిన ఇంటికి ఒక దండం, మీ అమ్మ ఫోటోకి ఒక దండం, మీ నాన్న ఫోటోకి ఒక దండం, మీ తాత ఫోటోకి ఒక దండం. మీ ఇల్లు మీకు అమ్మేస్తామన్నారంట. వాళ్ళు అన్నారంట, 50 లక్షలకి అమ్మాం కదా, 30 లక్షలకి అమ్మితే తీసుకుంటామన్నారంట. 30 కాదు నాయన, 25 లక్షలైనా తీసుకోండి, మీ పోరుబాట్లేవని చెప్పి మాట చెప్పంటారా? సాతానుగాడికి సంబంధించింది ఏ చిన్నది నీలో కనపడ్డా, వాడికి సంబంధించిన అవలక్షణాలు ఏవి నీలో వాడు కనుగొన్నా, పరిగెత్తుకుంటూ వాడిని ఇంటికి వస్తాడు. జాగ్రత్త. గెలవాల్సిన నీ బ్రతుకును, విజయోత్సవంతో ఊరేగించాల్సిన నీ బ్రతుకును అపజయానికి వాడు అప్పగిస్తాడు. జాగ్రత్త. దైవజనమ ఒక మాట చెప్పమంటారా? నీవు ఆరాధించే నీ దేవుడు నిన్ను ఓడిపోవటానికి రక్షించలా, అపజయానికి అప్పగించడానికి రక్షించలా. ఏ రంగంలో ఉన్నా విజయోత్సవంతో ఊరేగించటానికి దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. ఎటుపోయినా విజయోత్సవంతో ఊరేగించడానికే ప్రభు నిన్ను రక్షించుకున్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. పోరాటాలు వస్తాయి, యుద్ధాలు వస్తాయి, ఆటుపోట్లు ఎదురవుతాయి. ఎన్ని ఆటుపోట్లు, ఎన్ని యుద్ధాలు, ఎన్ని పోరాటాలు వచ్చినా ఒకటి ఖచ్చితం, అంతిమ విజయం నీదే. ప్రభు నీతో ఉన్నప్పుడు. అవునా? ఒక బలమైన మాట మీకు జ్ఞాపకం చేస్తాను, అది చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 14వ వచనం. నాతో కలిసి, నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించుటకు నీ పాళెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడువకుండునట్లు నీ పాళెము పరిశుద్ధముగా ఉండవలెను. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. దైవజనమ గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. లైవ్లో ఉన్న బిడ్డలు కూడా ఈ మాట పట్టుకోండి, రోజు ఈ మాట ధ్యానించండి. ఏమంటాడు దైవజనుడైన యెహోషువ ద్వారా, మోషే ద్వారా? చూడండి, నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించుటకు నీ పాళెములో సంచరిస్తాడు. అయ్యో, నా వైపు చూసి చెప్పారు. ఎక్కడ సంచరిస్తాడు? నమ్ముతావా?
ప్రతి రాత్రి దేవుడు నీ ఇంట్లో సంచరిస్తున్నాడు. ప్రతి పగలు నీ ఒంటిలో దేవుడు సంచరిస్తున్నాడు. ప్రతి పగలు నీ ఇంటిలో దేవుడు సంచరిస్తున్నాడు. పాళెంగా పిలువబడుతున్న నీ శరీరంలో, పాళెంగా పిలువబడుతున్న నీ ఇంటిలో, పాళెంగా పిలువబడుతున్న జీవము కలిగిన దేవుని సంఘములో ఆత్మదేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఈరోజు ఆరాధనకు వచ్చిన దైవజనమ, ఈ పునరుద్ధానపు వేళ దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఏ దేశంలో ఉండి వాక్యం వింటున్నావో, ఏ పట్టణంలో ఉండి వాక్యం వింటున్నావో, ఈ వాక్యం వింటున్న దైవజనమ, ఈ ఉదయకాలపు వేళ దేవుడు నీ ఇంటిలో సంచరిస్తున్నాడు. ఆయన నీ ఇంటిలో సంచరిస్తున్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను విడిపించటానికి, శత్రువులను నీ చేతికి అప్పగించటానికి. శత్రువుల చేతికి నిన్ను అప్పగించడానికి కాదు సుమి, బంధకాల మధ్యలో నిన్ను బంధించడానికి కాదు. దైవజనుడైన మోషే మాట్లాడుతున్న మాట, నిన్ను విడిపించుటకు, శత్రువులను నీ చేతికి అప్పగించుటకు నీ పాళెములో ఆయన సంచరిస్తున్నాడు. తస్మాత్ సంచరించేటప్పుడు అసహ్యమైనది ఏది ఆయన కనపడకూడదు. కనపడిందా, విడిపించాలని వచ్చిన దేవుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. జాగ్రత్త. విన్నారు ఈ మాట? విన్నారు ఈ మాట? ఆయన వచ్చిందేమో నిన్ను విడిపించాలని, నీ సమస్యలను నీ చేతికి అప్పగించి వాటిని నీ కాళ్ళ కింద తొక్కేయాలని దేవుడు వస్తే, నీలో అసహ్యకరమైనది చూస్తే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు అని వాక్యం అంటుంది. ఏంటి దేవునికి అసహ్యకరమైంది? సామెతల గ్రంథం చూడు, 6వ అధ్యాయం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం నుంచి 19వ వచనం వరకు రాయబడిన మాటలు నేను చదువుతాను. 16వ వచనం నాతో కలిసి. యెహోవాకు, పెద్దగా, యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేమనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులు, దుర్యోచన యోచించు హృదయం, కీడు చేయుటకు త్వరపడు పాదాలు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అన్నదమ్ములలో జగడము పుట్టించువాడు. ఈ 7 దేవుడైన యెహోవాకు అసహ్యం. అవేంటో తర్వాత చదువుకోండి ఇంకోసారి. దేవుడు అంటాడు, నీ పాళ్యంలో నీ దేవుడైన యెహోవా సంచరిస్తున్నాడు. అసహ్యమైనది ఏది కనపడకుండా జాగ్రత్తగా కాపాడుకో. అహంకార దృష్టి, కళ్ళలాడు, అహంకార దృష్టి, కళ్ళలాడు నాలుక, నిరపరాధులను చంపు, దుర్యోచన చేసే, కీడు చేయటానికై పరిగెత్తే. ఆ తర్వాత అంటాడు, 19వ వచనం, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, సంఘములో, అన్నదమ్ముల మధ్యలో, అక్కచెల్లెల మధ్యలో జగడాలు పుట్టించేవాడు. ఇవి యెహోవాకు అసహ్యమైనవి. ఈ 7 లక్షణాల్లో ఏవైనా లక్షణాలు నీలో ఉన్నాయేమో అవి దేవునికి అసహ్యం. వాటిని తొలగించుకొని, నీ డేరాలు నుంచి వాటిని తొలగించుకొని, నీ డేరాను శుద్ధీకరించుకుంటే, నీ గుడారాన్ని శుద్ధీకరించుకుంటే, మరోసారి చెప్తున్నాను, ఈ ఉదయం దేవుని మందిరం అంతా దేవుడు సంచరిస్తున్నాడు. పసిబిడ్డ మొదలుకొని పండు వృద్ధుని వరకు ప్రతి బిడ్డను తేరి చూస్తున్నాడు. ఎందుకు సంచరిస్తున్నాడు తెలుసా? నిన్ను విడిపించడానికి. ఎందుకు సంచరిస్తున్నాడో తెలుసా? నీ శత్రువులను నీ చేతికి అప్పగించడానికి. యేసయ్యకు మహిమ కలుగును గాక. వాటిని అప్పగించినట్లుగా దేవునికి అసహ్యకరమైనది ఏదున్నా ఈ వాక్యం వింటుండగా నీ డేరాల నుంచి తొలగించుకుందువు గాక. ఆకాను డేరాలో ఉన్న అపవిత్రతను తొలగించుకున్నారు కదా, శపితమైన దాన్ని అగ్నితో కాల్చివేశారు కదా. అలా కాల్చివేసిన తర్వాత హాయి పట్టణం మీద యుద్ధానికి వెళ్ళారు. శుద్ధీకరించుకున్న తర్వాత యుద్ధానికి వెళ్తే జరిగింది ఏంటో తెలుసా? ఓడిన చోటే తన ప్రజలను గెలిపించడం ప్రారంభించాడు. తల దించిన చోటే తన పిల్లల తలను దేవుడు పైకెత్తడం ప్రారంభించాడు. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. ఆ శుద్ధీకరణ ఈ ఉదయం నీ జీవితంలో జరిగితే, యవన తమ్ముడా, శపితమైనది ఏది నీలో ఉందో నీకు బాగా తెలుసు కదా. యవన చెల్లి, దేవునికి ఆయాస్కరమైన శపితమైనవి ఏవి నీలో ఉన్నాయో నీకు బాగా తెలుసు కదా. వాటిని నీలో నుంచి తొలగించుకొని వాటిని నువ్వు నిర్మూలన చేయగలిగితే, మరోసారి చెప్తున్నాను, గడిచిన దినాల్లో ఏ రంగంలో ఓడిపోయావో
ఓడిన చోటే దేవుడు నేను గెలిపించబోతున్నాడు. అవమానం పొందిన చోటే, నిందపడిన చోటే నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను నా దేవుడు నీకు అనుగ్రహించి విజయోత్సవంతో నేను ఊరేగిస్తాడు. అలా ఊరేగించినట్లుగా మన మధ్యలో ఉన్న శాపగ్రస్తమైన వాటిని యేసు నామం పేరిట తొలగించుకుందుము గాక.